డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో బహిరంగ సభల సీజన్ మొదలు కాబోతోంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో అధికార పార్టీని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. త్వరలోనే 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. కానీ ఇప్పటివరకైతే సభలో విషయంలో క్లారిటీ రాలేదు. ఆలోపు గ్రౌండ్లోకి కాంగ్రెస్ పార్టీ దిగిందే. బీఆర్ఎస్ కంటే ముందుగానే భారీ సభలకు ప్లాన్ చేసిందే. లెట్స్ వాచ్ ది స్టోరీ. కొద్ది రోజులుగా తెలంగాణలో సాగునీటి యుద్ధం నడుస్తుంది. సాగునీటి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ ఎంట్రీతో మొదలైన వాటర్ వార్ ఇంకా చల్లారడం లేదు. ఈ విషయంలో బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తామని కేసీఆర్ ప్రకటించి 2 వారాలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు బహిరంగ సభలు ఎప్పుడో తేదీలు ఖరారు చేయలేదు. బహిరంగ సభలు ఎక్కడ పెట్టాలి, సభ కోసం జన సమీకరణ ఎలా అనే దానిపైన క్లారిటీ లేకుండా పోయింది. ఈ ప్రకటన చేశాక ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్ మరో సమావేశం నిర్వహించలేదు. దాంతో పార్టీ శ్రేణులు కూడా సైలెంట్ అయ్యారు. బాస్ వచ్చి మళ్లీ ప్రకటన చేసినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా పార్టీ నేతల వ్యవహారం ఉంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ బహిరంగ సభలను కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసినట్లు కనిపిస్తుంది. గత నెలలో అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. గులాబీ లీడర్లకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత మాట్లాడిన కేసీఆర్ తెలంగాణకు దక్కాల్సిన సాగునీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ తోకజాడిస్తే తోలు తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ సైతమిచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. దాంతో సభలో హాట్ చర్చ ఖాయమని అంతా భావించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పట్టుమని 10 నిమిషాలు కూడా సభలో ఆయన ఉండలేదు. అసెంబ్లీలో మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కారాచలనం చేశారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత సభ ప్రారంభం అవగానే కేసీఆర్ బయటకు వచ్చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బయటకు వచ్చి నందినగర్లోని నివాసానికి కేసీఆర్ వెళ్లిపోయారు. మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం. ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే. అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం. ఒకే ఫీజు ఎంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్టాడుతున్నది. తప్పదు కాబట్టి కొట్టాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఇక మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు లేని వాళ్లు 10 ఏళ్లలో వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ 4 మంచి మాటలు మాట్లాడతారనుకున్నా కానీ తోలు తీస్తా అంటున్నారు. తోలు తీయడంపై బాగా ప్రాక్టీస్ చేసినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. మేం మాట్లాడడం మొదలు పెడితే మల్లన్న సాగర్ లో దూకుతారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి, బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు గెలిచిన ఊపులో ఉంది. ఇటీవల జరిగిన స్థానిక పోరులో మెజారిటీ సీట్లను అధికార పార్టీనే గెలుచుకుంది. దాంతో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు సైతం రెడీ అవుతుంది. తాజాగా గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 9 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అటు ములుగులో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని ప్రకటించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. ఈ సభల బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. ఇక తెలంగాణలో బహిరంగ సభలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బహిరంగ సభలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకు తాము చేసిన పనులు, అమలు చేసిన పథకాలతో పాటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న అంశాలపైన ప్రజలకు ఈ సభలో వివరించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ జల వివాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఇంకా కార్యాచరణ ఖరారు చేసుకోలేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ సమయం వచ్చింది. 20వ తేదీ వరకు పండగ హడావిడి గ్రామాల్లో ఉంటుంది. ఆ తరువాత 10 రోజుల వ్యవధిలో సభలు నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ సభలతో క్లాష్ అవుతాయి. ఇప్పటి వరకు బహిరంగ సభలపై పార్టీ నేతలతో కేసీఆర్ ఒక్కసారి మాత్రమే చర్చించారు. తేదీలు, బహిరంగ సభల వేదికలపై ఇంకా నిర్ణయం రాలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముందుగా కాంగ్రెస్ బహిరంగ సభలను పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ముందే అలర్ట్ అయ్యారు. త్వరలో జరిగే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం త్వరలో జరిగే భారీ బహిరంగ సభలు సహకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.